ఈరోజు సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి ప్రతి ఫస్ట్ మంత్లో వెడ్నెస్డే రోజు సైబర్ జాగృతి దివాస్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఎల్ఎంకి డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, క్విజ్ కాంపిటీషన్, అవేర్నెస్ కల్పించడం జరిగింది. సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి షేర్ చేసి పిల్లలతోటి వాళ్ళు మమేకం చేసి సైబర్ అవేర్నెస్ పట్ల వాళ్ళకి మొత్తం అవగాహన కల్పించడం జరిగింది. 1930 టోల్ ఫ్రీ నెంబర్ కానీ 1 hour లోపల కంప్లైంట్ చేస్తే అమౌంట్ ఫ్రీజ్ చేయడం కానీ అటువంటి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇదే మా ఎస్పీ గారు, మా టీజీసీఎస్పీ మేడం శిఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలకి ముఖ్యంగా ఎలాంటి లింక్స్ కానీ కాల్స్ కానీ అన్నోన్ అఫెండర్స్ నుంచి కాల్స్ రాగానే వెంటనే లింక్స్ కానీ ఓపెన్ చేసి ఎలాంటి సమాచారాన్ని డాటాని వాళ్ళకి ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల మన అమౌంట్ మొత్తం లాస్ అయిపోయి మనం దివాళీ చేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముఖ్యంగా అందరూ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు వెంటనే ఎలాంటి లింక్స్ కానీ ఎలాంటి కాల్స్ కానీ ఓపెన్ చేయొద్దు. చేసినా కానీ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా షేర్ చేయకూడదు. దాంతో అవేర్నెస్ మనం కల్పించడం జరుగుతుంది. ఈరోజు సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరియు నర్సాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ ఒక వెల్లంకి డిగ్రీ కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందరినీ కూడా మేము ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ మధ్య కాలంలో ఈ సైబర్ నేరాలు ఎక్కువ అయిపోయినాయి. ఈ నేరాల పట్ల మనం అందరం కూడా చైతన్యవంతులం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే ఇవి మిగతా నేరాలతో కంపేర్ చేస్తే ఇవి ఆన్లైన్ లో జరిగే నేరాలు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మనకు వచ్చే లింకులు కానీ, తర్వాత అక్కడ నుంచి వచ్చే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంక్ ఆఫీసులు అని, పోలీస్ అధికారులు అని చెప్పేసి మిమ్మల్ని బెదిరింపులో గురి చేయొచ్చు, లేదా మిమ్మల్ని ప్రలోభ పెట్టవచ్చు. అదేవిధంగా మిమ్మల్ని ఏ రకంగానైనా మోసాలకు గురి చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫిజికల్ గా మీరు పూర్తి చూసి తర్వాత మీరు అన్ని రకాలుగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నమ్మాలి. ఎలాంటి లింకుల్ని క్లిక్ చేయదు. అదేవిధంగా ఈ మోసగాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ల పేరుతోటి, తర్వాత ఓటీపీ ఫ్రాడ్లు అని చెప్పేసి, బ్యాంక్ అధికారులం అని చెప్పేసి రకరకాలుగా మోసాలు చేయడానికి ఉన్నారు. డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి, పోలీసులం అని చెప్పేసి, మీరు కేసులో ఇరుక్కున్నారని చెప్పేసి ఆన్లైన్ లో కూడా బెదిరింపులకు గురి చేస్తారు. తర్వాత డబ్బులు మీరు పెట్టండి, తర్వాత ఎక్కువ 2-3 రోజుల్లోనే మీకు పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు అని చెప్పేసి చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా వీటి విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాము. మీరు ఏ రకమైన సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 కాల్ చేసి మీరు పూర్తి స్థాయిలో సహాయం పొందవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లవేళలా కూడా లోకల్ పోలీసు, మెదక్ పోలీసుల యంత్రాంగం అంతా కూడా మీకు సర్వీస్ చేయడానికి రెడీగా ఉంది. జస్ట్ మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కి కాంటాక్ట్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.